వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ పార్ట్ 2. ఇప్పుడే ఇక్కడ నుంచి కుంతాల నుంచి అయితే స్టార్ట్ అయినాం. ఇంకొకటి ఇక్కడ నియర్ ఏదో వాటర్ ఫాల్ ఉందంట, దాని దగ్గరికి అయితే వెళ్తున్నాం ప్రజెంటు. అక్కడికి వెళ్ళి అక్కడ నుండి శ్రీరామ్ సాగర్ నుండి ఇంటికైతే వెళ్తాం. సెంటర్లో ఏదంతా ఈ సెకండ్ పార్ట్లో పెడతా. ఫస్ట్ పార్ట్ మొత్తం కుంతాలకి పెట్టేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఆ లొకేషన్ పేరు ఏందనేది నాకు తెలియదు. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ అది అక్కడికి పోయినాక మీకు చెప్తాను. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ 18 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పినారు. అక్కడికి వెళ్ళాక మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినా, కుంతాల నుంచి జస్ట్ 1 కిలోమీటర్ కంప్లీట్ చేసిన. మనకు పెట్రోల్ వచ్చేసరికి 3 పాయింట్స్ లెఫ్ట్ ఉంది. అంటే దగ్గర దగ్గర ఇంకొక 4 లీటర్స్ అట్లా ఉన్నట్టు, 4-5 లీటర్స్. హైవే ఎక్కిన తర్వాత పెట్రోల్ కూడా కొట్టించుకున్నాం ఆ లొకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది కుంతాల్లో. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం వాటర్ ఉంటే బాగుంటుండే. నిన్న మొన్న బాగానే ఉండనంట, కానీ ఈరోజు తగ్గినాయి వాటర్ వర్షం పడక. నెక్స్ట్ మళ్ళీ శివరాత్రికి అయితే ఇక్కడికైతే రావడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఆ టెంపుల్ ఏందో చూద్దాం ఒకసారి. శివరాత్రికి రావడానికి ట్రై చేస్తా. డైరెక్ట్గా దాని దగ్గర పోయినాక కలుస్తా ఉంటాం మీకు. హైవే పైకి అయితే వచ్చేసినాం అనమాట. పోయే లొకేషన్ అయితే పుచ్చరా వాటర్ ఫాల్స్. ఇక్కడ నుండి మనకు అయితే 7.1 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. కుంతాల నుండి అయితే 18 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే ప్రజెంట్ మనకు 6.8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. మనమైతే ప్రజెంట్ అక్కడికే వెళ్తున్నాం. ఇప్పుడు మన వాళ్ళు ఆల్రెడీ ముంగడు వెళ్ళిపోయారట. వెళ్ళిపోదాం ఇక. హైవే నుంచి లెఫ్ట్ తీసుకొని అయితే ముంగడికైతే వచ్చేసిన. 3.3 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ నుండి. లొకేషన్స్ కూడా బాగున్నాయి. ముంగడ హనుమాన్ నుండి స్టాచ్యూ కూడా ఉంది అక్కడ. ఇక్కడైతే రైట్ చూపిస్తుంది పుచ్చరా జలపాతం. 750 మీటర్స్. అవుతుంది ప్రజెంట్ టైం అయితే. వాళ్ళు ఆల్రెడీ అయితే ఇక్కడికి వచ్చేసినారు. మన కార్ ఎక్కడుందో చూడాలి మరి. ఇక్కడ ఉంది బ్లాక్ కలర్ కార్. ఆ కార్ కార్ని పెట్టేద్దాం. ఫైనల్గా ఇక్కడికైతే రీచ్ అయినాం. పుచ్చరా వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాం అనమాట. మనోడు అయితే టోకెన్ తీసుకుంటున్నాడు పార్కింగ్కి అండ్ క్యాండిడేట్కి 10 రూపీస్ తీసుకుంటున్నారు. తీసుకొని ముంగడికైతే ట్రెక్కింగ్ చేయాలనుకుంటా. ఇక్కడికైతే ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చినా. ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాం. మన వాళ్ళు ఆల్రెడీ వచ్చారు, కార్ అక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. ముంగడ పట్టుకొని వెళ్తున్నాం. పోయినాక చూపిస్తాం. ముంగడికి పోయినాక లొకేషన్ ఎట్లా ఉందో చూపిస్తాం. పుచ్చరా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. ఇదే అది. ఇక్కడ కూడా వాటర్ ఏమి ఎక్కువ లేవు అంతగానం.
టైంలో ఇక్కడ పుచ్చెర ఫాల్స్ కూడా మరి పెద్ద అనుకున్నంతగా ఏం లేవు. సో అందుకే ఇక్కడ నుండి కూడా రిటర్న్ అవుతున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే ఎక్కడన్నా సెంటర్లో ఆగి లంచ్ చేసి అక్కడ నుండి అయితే శ్రీరామ్ సాగర్కి పోతాం. శ్రీరామ్ సాగర్ నుండి డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా అనుకున్నాం బాగా వాటర్ ఉంటాయి ఇక్కడ కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేసి వెళ్దాం అనుకున్నాం, కానీ ఆడ అంత వాటర్ లేవు. మళ్ళీ ప్లస్ అందులోకి పోవడానికి అయితే ఇస్తలేరు. ఆడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లోపలికి పోనీయట్లేదు. సో అందుకే రిటర్న్ అవుతున్నాం. ఆల్రెడీ మన వాళ్ళు ముంగడు వెళ్ళిపోయినారు, మేము కూడా ఎంత స్టార్ట్ అయినా ఇక్కడైనా నియర్గా దాబాలా వెళ్ళి తినేసి ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ముంగడికి 2 కిలోమీటర్స్ పోయిన తర్వాత రైడ్ తీసుకుంటే నేషనల్ హైవే. ఇంకా నేషనల్ హైవే నుంచి ఒకటే రోడ్ ఇంకా మనకు రాంపేడు దాకా. ఇంకా శ్రీరామ్ సాగర్ కాడికి జస్ట్ ఒక హైవే మీకెళ్ళి ఒక 1 కిలోమీటర్ లోపలికి పోయి బయటకు రావాలంటే ఇప్పటికైతే ఇంతే. ఇక డైరెక్ట్ మళ్ళీ మీకు లంచ్ దగ్గరైనా కలుస్తా, లేదంటే డైరెక్ట్ శ్రీరామ్ సాగర్ దగ్గరైనా కలుస్తుంది. హైవే నుంచి కొంచెం పక్కకు వచ్చి నిర్మల్ సైడ్ వస్తే ఇట్లాంటి వ్యూ వచ్చిందనమాట. ఫైనల్గా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి అయితే రీచ్ అయినాం. అక్కడ ముంగడ అయితే వర్షం పడ్డది, మొత్తం వెట్ అయిపోయినా. గోప్రో ఇట్లా తీసేసినా, అందుకే ఎక్కువ బ్లాగ్ అయితే చేయలేదు శ్రీరామ్ సాగర్ వచ్చేదాకా. ఇక్కడైతే వర్షం ఏం పడతలేదు. ఇంకా తినలేదు, కారులో ఉంది లంచ్, పోయి తినాలి ఇప్పుడు. తినేసి ఎక్స్ప్లోర్ చేసేసి ఇక్కడ నుండి అయితే ఇంటికైతే బ్యాక్ అయితే వెళ్దాం. సో ఇక్కడ దాకా అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే మెయింటెనెన్స్ ఉందంట, లోపలికి అయితే ఓనియట్లేరు. సో ఇప్పుడైతే అక్కడ సైడే వెళ్ళి అటు నుండి అంటే కిందికి పోదామని అయితే అంటున్నారు. సో అటే వెళ్ళిపోతాం. ఇంకా గేట్ల వరకు అయితే ప్రాసెస్ నడుస్తుందట. సో లోపలికైతే అలో చేయట్లేరు. సో ఇక్కడ నుండి చూసే బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, నాకు తెలిసి ఒక 10 to 20% ఉంది, అంతకంటే ఎక్కువనైతే లేవు వాటర్ అయితే. సో ఇప్పుడైతే అటు పోయి చూసి అండ్ హైవే ఎక్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా
లేదన్న సిద్దిపేట 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 నా టైం వచ్చేసరికి 5:29 అవుతుంది. ఇక డిచ్పల్లి దగ్గర దాకా వచ్చిన. ముంగడైతే వర్షం పడి ఉండే, అందుకే గోప్రో తీసి అయితే లోపల పెట్టేసిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి. ఇక్కడైతే వర్షం తగ్గింది. మళ్ళీ గోప్రో తీసుకుందామని అయితే కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ ఎక్కడో అడిగి కొంచెం వెయిట్ చేసి గోప్రో తీసుకుని అయితే మళ్ళీ అయితే వచ్చేదా. మనం ఇంటికి పోయేసరికి 7 అవుతుంది అనుకుంటా. నాకు తెలిసి ఇక్కడ నుంచి దగ్గర 110 కాకుండా వచ్చి చూద్దాం. గూగుల్ మ్యాప్ గోప్రో పెట్టుకున్నాక మళ్ళీ ఎంత ఉందనేది అయితే ఇంటికి వెయిట్ చేస్తాం. వర్షం పడ్డది కదా, బండి వర్షం పడ్డది కానీ హైవే మీదే కాబట్టి ఎక్కువ బుడదనైతే వాళ్ళే బైక్కి. ఇది బండి సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది ప్రజెంట్ అయితే. రాగానే పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ వేయించి ఇంతకుముందు అక్కడ. ఇంకా పెట్రోల్తో మనకి ఏమీ అవసరం లేదు. ఇక రాగానే గోప్రో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ నుండి అయితే. ప్రజెంట్ డిచ్పల్లి దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడే గోప్రో అయితే తీసుకున్నా. వర్షం పడి ఉండే ఫుల్, అందుకే గోప్రోని అయితే లోపల పెట్టేసినాం. ఇక్కడ నుండి అయితే 103 కిలోమీటర్స్ ఉంది మన ఇంటికైతే. దగ్గర 2 hours చేంజ్ చూపిస్తుంది, కానీ మనకైతే అంత టైం పట్టదు అనుకుంటున్నాం. 103 కిలోమీటర్స్కి 1.5 hours 180 minutes లోపు అయితే రీచ్ అవుతాం అనుకుంటున్నాను నేనైతే. మన వాళ్ళు అయితే ముంగడున్నారు. జాకెట్ జూకెట్ అనుకుంది, అందుకే ఎవరిని ఎక్కించుకోవాలి ఇప్పటిదాకా. ఇప్పుడే మళ్ళా సాయి అని ఎక్కించుకున్నా, కానీ ఇప్పటిదాకా ఒక్కడనే వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్. అంటే ఇంకా ఏమంటే ముందు చెప్తా, వర్షం పడితే గోప్రో తీసి లోపల పెట్టేస్తాను అంతే. ఇంకా टोल प्लाजा भारत जातीय रहदार अधिकृत संस्था. టోల్ ప్లాజాలు ఉంటాయి నా దగ్గర కలుపుతాను. ఇక్కడ నుండి రామంపేట్కి 5 kilometers ఉంటుంది.
లాస్ట్ టోల్ ప్లాజా మనకైతే ఇది. అది బీటఫ్లో కలుద్దాం. రామంపేటకి అయితే రీచ్ అయిపోయినా. ఇంకొక 1 కిలోమీటర్ అయితే లెఫ్ట్ తీసుకొని హైవే నుండి రామంపేటలో విలేజ్ లోపలికి అయితే వెళ్తాం. అక్కడ నుండి మన ఇంటికి ఒక 21 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం వచ్చేదాకా వెయిట్ చేసి బైక్ ఉందన్నమాట అన్నది ఆడ పోలీస్ స్టేషన్ దగ్గర. ఆ బైక్ తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. టైం వచ్చేసరికి 6:36 అవుతుంది ప్రజెంట్. టోటల్ 78 కిలోమీటర్స్ అయింది. మార్నింగ్ పోయేటప్పుడు 1400 ఉండే. 1400 అంటే 400. ఆ ఇంటికి వేసేప్పుడు మొత్తం 450 దాకా అయిపోతుంది టోటల్. ఇంకా 3 పాయింట్స్ అయిపోయింది పెట్రోల్ అయితే. ఇంకా హాఫ్ ట్యాంక్ దాకా లెఫ్ట్ అయింది. 20 వేల హాఫ్ ట్యాంక్ మిగులుతుంది ఇంకా. అంటే దగ్గర నియర్ ఒక 1500 to 1600 మధ్య పెట్రోల్ అయితే ఈ 450 కిలోమీటర్స్కి తీసుకున్నట్టు. అరౌండ్ 25 to 28 మధ్యలో ఇస్తున్నట్టుంది మైలేజ్. ఫస్ట్ సర్వీస్ అయింది కదా. సెకండ్ సర్వీస్ అయితే మనం నడిపికి 30-32 కూడా ఇస్తుంది అనుకో. చూద్దాం ఎట్లా వస్తుందని. రోజు మైలేజ్ టెస్ట్ కూడా చేద్దాం దీన్ని సెకండ్ సర్వీసింగ్ అయిపోయాక. ఇప్పటికైతే ఇంతే. ఇక ఇంటికి పోయినాక బ్లాగ్ అయితే ఎండ్ చేసి ఇక రామంపేట నుంచి కూడా స్టార్ట్ అయినాం బైకులు తీసుకొని. టైం వచ్చేసరికి 7:01 అవుతుంది. ఇప్పటివరకు అయితే ఇంతే వీడియో. నైట్ అవుతుంది. ఇంటికి పోయినాక కూడా మీరు చూపించేది ఏముండదు ఈ రోడ్లో. సేమ్ తెలిసిన రూటే కాబట్టి ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.